హాయ్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. ట్యూస్డే వచ్చేసి నా బర్త్డే, అంటే 2 జూలై. బట్ వీక్ డేస్లో ఏ బర్త్డే సెలబ్రేషన్ అవ్వదు అని చెప్పేసి సండే రోజే సడన్గా ప్లాన్ అయితే చేసుకున్నాము. చాలా నిమ్మలంగా లేచి 10 o'clock అరౌండ్ ఇలా డైలమాలో ఉండి 11:30కి లేదు వెళ్దాము, ఎలాగో వీక్ డే వస్తుంది కదా మళ్ళీ కుదరదు అని చెప్పేసి ఇంకా సడన్గా అయితే మా ఇద్దరు కజిన్స్, మా అమ్మమ్మ, మా ఫ్యామిలీ అయితే మేము వెళ్ళాము. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో క్లిప్కి ఆ లెగరా సాంబయ్య ఆడియో పెట్టినాక బాగా వైరల్ అయింది కదా. సో ఆ రీల్ చూశాక నాకు అప్పుడు అనిపించింది, అచ్చా స్వర్ణగిరి టెంపుల్ కూడా ఉంది, అసలు తెలంగాణలో ఉండి భువనగిరిలో ఉన్న టెంపుల్ గురించి నాకు తెలియదా అని నేను అనుకున్నాను. ఇంకా గూగుల్ తల్లిని అడిగితే ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఉంటుంది చెప్పండి. సో చెక్ చేస్తే గూగుల్లో ఇది 2018లో కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. 2024లో కన్స్ట్రక్షన్ అనేది పూర్తి చేసుకున్నాక గ్రాండ్ ఓపెనింగ్ 7th మార్చ్ రోజైతే చేశారన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ నుండి 50 కిలోమీటర్స్ అయితే అవుతుంది. ఇక్కడ చాలా ప్రత్యేకంగా యూనిక్గా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అనేది 12 feet అనేది కట్టించారు. ఈ టెంపుల్ని కట్టించిన వాళ్ళు చాలా ఫేమస్ బిజినెస్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు. వీళ్ళు మనేపల్లి ఫ్యామిలీ అనమాట. 22 acres ఆఫ్ ల్యాండ్ అనేది మనేపల్లి ఫ్యామిలీ వాళ్ళు ఓన్ చేశారు. అండ్ ఇది లార్జెస్ట్ బాలాజీ టెంపుల్ సౌత్ ఇండియాలో. కార్ పార్కింగ్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. కార్ పెట్టేసి పైన రాగానే ఫస్ట్గా మాకైతే ఇలా పెద్ద పెద్ద స్వామివారి పాదాలు అయితే కనిపించాయి. ఆ పాదాల పైన అందరు ఇలా ఒక కాయిన్ అయితే నిల్చోబెడుతున్నారు. అలా కాయిన్ అలాగే నిల్చొందనుకోండి వాళ్ళ కోరికలు అనేది నెరవేరుతాయంట. అలా క్రాస్ అవుతూ ముందుకు వచ్చేస్తే ఇంకా స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా స్టార్టింగ్లోనే కొబ్బరికాయలు ఉన్నాయి, తీసుకుందామని వెళ్తే 50 రూపీస్ ఒక్క కొబ్బరికాయ. నాకు చాలా కాస్ట్ అనిపించింది. దాంట్లో 2 పూలు వేసాడు అంతే, వేరే అగరబత్తులు లేవు, ఇంకేమీ లేవు దాంట్లో. కన్వీనియంట్గా ట్రాన్స్పోర్టేషన్ ఉంటే మనం ఇంటి దగ్గర నుండే అన్ని పూజా సామాన్లు కూడా తెచ్చుకోవచ్చు. అండ్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు మనం ఇంటి నుండే లంచ్ తీసుకొని వెళ్తే నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఆన్ ద వేలో ఎక్కడ కూడా మనం కూర్చొని తినవచ్చు ఒకవేళ మనకు ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే. ఇలాగో సడన్ ప్లానే చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా నేను అప్పటిదప్పుడే రైస్ అయితే పెట్టాను. చల్లారగానే నేను ఫస్ట్ అయితే పులిహోర చేసుకున్నాను. మా లొకేషన్ నుండి స్వర్ణగిరి 58 కిలోమీటర్స్ చూపించింది. సో మేమైతే అరౌండ్ 140కి ఇలా బయలుదేరాము. అండ్ స్వర్ణగిరికి చేరుకునే వరకు మాకు 3:30 అయింది. మేము మధ్యలో ఎక్కడ కూడా ఆగలేదు, ఎందుకంటే టైం అవుతుంది కదా, తర్వాత వచ్చి తిందాము అని చెప్పేసి తెచ్చిన పులిహోర కూడా మేము అప్పటికి తినలేదు. బాగా ఆకలి మీద దర్శనంకి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఇలా కాలు చేతులు కడుక్కొని ఇంకా ఫస్ట్ అయితే అక్కడ అంతా చెక్ చేసాము ఎక్కడ వెళ్ళాలి ఏంటి అని. టెంపుల్కి వెళ్ళాక నాకు అనిపించింది, అయ్యో పొద్దున తొందరగా బయలుదేరి ఉంటే మనం యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు స్వర్ణగిరికి కూడా వెళ్ళే వాళ్ళం కదా అని చెప్పేసి. మీలో ఎవరైనా స్వర్ణగిరికి ప్లాన్ చేస్తే తప్పకుండా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి యాదగిరిగుట్టకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు స్వర్ణగిరి దర్శనం కూడా అయిపోతుంది. సో ఎంచక్కగా అంత దూరం వెళ్ళినందుకు 2 టెంపుల్స్కి కూడా మనకు వెళ్ళినట్టు ఉంటుంది. దర్శనం కోసం 3 లైన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రీ లైన్, ఇంకొకటి వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారు, ఆ ఒక లైన్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి 1000 రూపీస్ లైన్ అనమాట. ఆ 1000 రూపీస్ కూడా వాళ్ళు డొనేషన్ లాగా తీసుకుంటారు. ఆ డొనేషన్ ఇచ్చినందుకు 4 మెంబర్స్కి ఫ్రీ ఎంట్రీ అయితే ఇస్తారు టెంపుల్లో. డైరెక్ట్ మనం దర్శనంలోకి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి 50 రూపీస్ లైన్, అంటే ఒక్కరికి 50 రూపీస్ తీసుకుంటారు. బట్ నాకు ఆ లైన్ అంత నచ్చలేదు, ఎందుకంటే ఫ్రీ లైనే మంచిగా అనిపించింది. అదైతే డైరెక్ట్గా, అంటే అది ఎక్కడి నుండి స్టార్టింగ్ పాయింట్ ఉందో నాకు తెలియదు కానీ అక్కడి నుంచి డైరెక్ట్ ఒకే లైన్ దర్శనానికి వెళ్ళిపోతుంది. బట్ 50 రూపీస్ ఎంట్రీ వాళ్ళదైతే జిగ్జాగ్ అనమాట. ఇలా ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామా, ఆల్రెడీ 1 లైన్ ఫుల్గా తిరిగేసి వచ్చాము, మళ్ళీ ఒక యూటర్న్, మళ్ళీ ఇంకో యూటర్న్, మళ్ళీ స్ట్రైట్ లైన్, మళ్ళీ ఇంకో యూటర్న్, ఇలా నాకు గజిబిజిగా అనిపించింది అనమాట. మన ముందే మనకు ఫ్రీ లైన్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో మీరు ఎవరైనా వెళ్తే తప్పకుండా ఫ్రీ లైన్ అనేది వెళ్ళండి, ఈ 50 రూపీస్ లైన్ వేస్ట్. సో దర్శనం అయితే చేసుకొని వచ్చాము. టెంపుల్ లోపల ఫోన్స్, వీడియో రికార్డింగ్ అదంతా అలవ్ లేదు. సో ఇదైతే టెంపుల్ దర్శనం చేసుకొని బయట రాగానే ఇలా వ్యూ అయితే ఉంది అక్కడ.
చక్కగా ఆర్కిటెక్చరల్ వర్క్ అయితే ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. పాతకాలం టెంపుల్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఆ రకంగా బిల్డ్ అయితే చేయించారు. హిస్టరీలో చూస్తే ఏదో ఇన్స్పిరేషన్ అయితే ఉంది, అలా రాశారు. నేను అంత డీప్గా అయితే చదవలేదు, మళ్ళీ ఏదైనా మిస్టేక్ చెప్తే బాగుండదు కదా అని చెప్పేసి ఇప్పుడు అంత డెప్త్గా అయితే నేను చెప్పట్లేదు, జస్ట్ లైట్గా జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ 120 feet పెద్ద యూనిక్ ఒక మండపం కట్టారు. అందులో 40 feet హనుమంతుడి స్టాచ్యూ అయితే ఉంది. దానికి ఇటు సైడ్లోనే ఈ సెల్ఫీ స్టాండ్ అనేది పెట్టారు. ఎగ్జాక్ట్గా దీన్ని ఏమంటారో నాకు తెలియదు, కానీ ఇలా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి సెల్ఫీ స్టిక్ పెట్టారు. దానికి మన కెమెరా పెట్టేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 1 minute అయితే తిప్పాడు. సో ఇది వచ్చేసి 20 rupees, ఒక పర్సన్కి వచ్చేసి 20 rupees అనమాట. వాటర్లో ఉన్న విగ్రహం వెంకటేశ్వర స్వామిదా లేదా విష్ణుమూర్తిదా అని నాకు డౌట్ వచ్చింది. యూజువల్లీ అయితే విష్ణుమూర్తికే కదా అలా సర్పాలతో అలా వాటర్లో అలా పడుకోవడం, మామూలుగా ఆ పోస్చర్ అనేది విష్ణుమూర్తికే ఉంటుంది కదా. సో నాకు అదే డౌట్ వచ్చింది, ఇది విష్ణుమూర్తియా లేదా వెంకటేశ్వర స్వామియా అని.
టెంపుల్ వ్యూ నైట్ చాలా బాగుంటుంది. మొత్తం గుడిలో అయితే ఎంత లైటింగ్ ఉంటుందో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను గూగుల్లో కొన్ని పిక్స్ చూశాను, అబ్బా అనిపించింది నాకైతే. ఎవరికైనా ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కొంచెం లేట్గా కూడా మనం టెంపుల్ నుండి బయలుదేరొచ్చు. వర్షం వచ్చేలా ఉందని చెప్పేసి అరౌండ్ 6 o'clock ఇంకా మేమైతే బయలుదేరాము అక్కడ నుండి. ఆకలైంది బాగా. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. ఆకలి అయితే ఫుల్ అవుతుంది. కార్లో పులిహోర ఉంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఫోటోలు దిగకుండా మాత్రం వచ్చేస్తున్నాం మేమైతే. అబ్బా, ఫోటోలు దిగకపోతే ఆకలి చచ్చిపోయేది మాత్రం. వీడియో మాత్రం అసలు నాకు ఒక స్లో మోషన్ వీడియో కావాలా, తిన్నాక మాత్రం పక్కా పిచ్చోళ్ళు వీళ్ళే. ఈ టెంపుల్ ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది నిజంగా. తెలంగాణలో అయితే ఇది మినీ తిరుపతి. అసలు ఫ్యూచర్లో అయితే ఒక హిస్టరీని క్రియేట్ చేయబోతుంది. ఇంకా టెంపుల్ కొత్తది కాబట్టి ఇంకా చాలా సరౌండింగ్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు. మంచి టూరిస్ట్ ప్లేస్ అయితే ఉంది. టెంపుల్ అయితే బాగా వైరల్ అయింది కాబట్టి వేరే వేరే స్టేట్ నుంచి ఎక్కడెక్కడ నుండో చాలా జనాలు అయితే ఇక్కడికి వస్తున్నారు. సో దూరం నుండి వచ్చిన వాళ్ళకు 1 day స్టే చేయడానికి అక్కడ దగ్గరలో అయితే ఇంకేం కన్స్ట్రక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 22 acres ల్యాండ్ అయితే మెన్షన్ చేశారు కదా. సో ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే ఉంది. ఆర్టీసీ బస్ జేబీఎస్ నుండి మార్నింగ్ 7 o'clock అయితే ఉంది. హైవే దాటంగానే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇంటి నుండి తెచ్చిన పులిహోర అయితే ఫైనల్గా తినేసాము. మీలో ఎంతమంది ఈ టెంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి ఇక్కడికి వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నా వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.